వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. IPL 2025లో భాగంగా మ్యాచ్ నెంబర్ 4లో విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ పై 1 వికెట్ తేడాతో విజయ దుందుబి మోగించింది. అశుతోష్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ తో చివరి వరకు ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సొంతం చేసుకుంది. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలింగ్ తీసుకుంది. మాక్రమ్ తో కలిపి మిచిల్ మార్ష్ అయితే లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ ని ఓపెన్ చేయడం జరిగింది. మిచిల్ మార్ష్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. అలాగే మాక్రమ్ కూడా అద్భుతంగా రాణించడం జరిగింది. 46 పరుగుల దగ్గర మొదటి వికెట్ పూర్తిగా కోల్పోయిన లక్నో సూపర్ జైంట్స్ మాక్రమ్ కేవలం 15 పరుగులకే చేసి వెనుదిరగడం జరిగింది. ఆ తర్వాత మిచిల్ మార్ష్ తో కలిపి నికోలస్ పూరన్ పూర్తిగా కూడా విశాఖ స్టేడియంలో 4లు 6ర్లతో పోరెత్తించారు. ముఖ్యంగా నికోలస్ పూరన్ అయితే 75 పరుగులు చేస్తే ఇటు మిచెల్ మార్ష్ అయితే 36 బంతుల్లోనే 72 పరుగులు చేసి అదర్హో అనిపించారు. ఇక ఓవరాల్ గా రిషబ్ పంత్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు, డకౌట్ అయ్యాడు. అలాగే వీళ్ళ తర్వాత వచ్చిన షార్దుల్ ఠాకూర్ కానీ అలాగే మిగిలిన ఆయుష్ బదోని కానీ ఎవరు కూడా అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. ఒకనొక దశలో 250 పరుగులు చేస్తున్న లక్నో సూపర్ జైంట్స్ అన్న స్థాయి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ అందరూ కూడా కంబ్యాక్ చేయడంతో లక్నో సూపర్ జైంట్స్ కేవలం 209 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 210 పరుగుల టార్గెట్ ని అయితే ఉంచింది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ చివర్లో అయితే బాగా కంబ్యాక్ చేశారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ 2 వికెట్లతో తన సత్తా ఏంటో మరొకసారి నిరూపించాడు. అలాగే ముఖేష్ కుమార్ కూడా 1 వికెట్ సాధించడం జరిగింది. ఓవరాల్ గా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి చివరిలో లక్నో సూపర్ జైంట్స్ ని 209 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక 210 పరుగుల టార్గెట్ తో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగితే కంప్లీట్ గా మొదట్లోనే బ్యాట్స్మెన్ అందరి వికెట్లు వరుసగా అయితే కోల్పోయింది. ముఖ్యంగా ఒకనొక దశలో 100 పరుగులు కూడా చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ అనే స్థాయి నుండి సంచలనాత్మకమైన విజయాన్ని నమోదు చేసే అంత స్థాయికి అయితే వెళ్ళింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఓపెనర్ జాక్ అయితే కంప్లీట్ గా విఫలమైపోయాడు. 1 పరుగు చేసిన జాక్ అయితే కంప్లీట్ గా అవుట్ అయిపోయిన తర్వాత 2 పరుగుల దగ్గర మొదటి వికెట్ అలాగే 2 పరుగుల దగ్గర 2వ వికెట్ కంప్లీట్ గా ఢిల్లీ క్యాపిటల్స్ కోల్పోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన అజీజ్ కూడా కంప్లీట్ గా 4 పరుగులు వచ్చేసి వెనుదిరగటంతో ఇక పీకల్లోతు కష్టాలు 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఢిల్లీ క్యాపిటల్స్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆ సందర్భంలోనే డూప్లెసిస్ తో కలిసి అక్షర్ పటేల్ ఒక నిర్ణయాత్మకమైన ఇన్నింగ్స్ ని నిలబెట్టే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అక్షర్ పటేల్ 22 పరుగులు అలాగే డూప్లెసిస్ కూడా కంప్లీట్ గా బాగా ఆడి 29 పరుగులు చేసినప్పటికీ వీళ్ళు కూడా వెంటనే అవుట్ అవడంతో ఢిల్లీ 5 వికెట్లు 66 పరుగుల దగ్గరికి కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఇక ఢిల్లీ పని అయిపోయింది, ఢిల్లీ గెలవటం అసాధ్యం, దాదాపు 99% లక్నో సూపర్ జైంట్స్ గెలుస్తుంది, 1% మాత్రమే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచే అవకాశం ఉంది అన్న సందర్భంలోనే అశుతోష్ శర్మ వచ్చాడు. ఇక అద్భుతంగా రాణించాడని చెప్పుకోవచ్చు. ఒక పక్కన అశుతోష్ శర్మ ఇంకొక పక్కన నిజాం ఇద్దరు కూడా కలిసి రెచ్చిపోయారని అనుకోవచ్చు. మనం చూసుకుంటే అశుతోష్ శర్మ ఒక పక్కన వికెట్లు పడుతున్నప్పటికీ కూడా టేలెండర్లతో కలిసి మ్యాచ్ చివరి వరకు ఆడాడు. మరొక పక్కన మనం చూసుకుంటే అశుతోష్ శర్మకి కంప్లీట్ గా ఇంకొక బ్యాటర్ నుంచి సపోర్ట్ అయితే రాలేని పరిస్థితి. ఓవరాల్ గా చివరి 7 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన సందర్భంలో 4 కొట్టి అశుతోష్ శర్మ స్ట్రైక్ నుంచి అటు సైడ్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి చివరి 6 బంతుల్లో 6 పరుగులు చేయాలి. ఇక చివరి వికెట్ మిగిలింది. ఆ సందర్భంలోనే రిషబ్ పంత్ కి ఒక మంచి అవకాశం అయితే స్టంప్ రూపంలో అయితే వచ్చింది. కానీ రిషబ్ పంత్ ఆ స్టంప్ ని మిస్ చేయడంతో కంప్లీట్ గా మ్యాచ్ అనేది ఢిల్లీ క్యాపిటల్స్ వైపు గా వెళ్ళిపోయింది. 5 బంతుల్లో 6 పరుగులు చేయాలి. ఆ సందర్భంలోనే మోహిత్ శర్మ సింగిల్ చేసి కంప్లీట్ గా అశుతోష్ శర్మ స్ట్రైక్ ఇచ్చాడు. ఇంకేముంది, అసలే చిచ్చర పిడుగులాగా రెచ్చిపోతున్నాడు, ఎక్కడా తగ్గేదే లేదన్నట్టు తనదైన స్టైల్తో 4లు 6ర్లతో బౌలర్లపై విరుచుకు పడుతున్న అశుతోష్ శర్మకి మరి స్ట్రైక్ వస్తే ఆగుతాడా? ఇక
అశుతోష్ శర్మ అద్భుతంగా చివరిలో 6 కొట్టి 3 బాల్ మిగిలిందంగానే ఢిల్లీకి 1 వికెట్ తేడాతో ఘన విజయాన్ని అయితే అందించాడు. కాబట్టి ఓవరాల్ గా అశుతోష్ శర్మ 31 బంతుల్లో 66 పరుగులు, 5 ఫోర్లు, 5 సిక్సర్లతో విశాఖ స్టేడియంలో హోరెత్తించాడని చెప్పుకోవచ్చు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్ అందరూ కూడా తలో 2 వికెట్లు, సిద్ధార్థ్ కానీ అలాగే బిష్నోయ్ కానీ ఠాగూర్ కానీ సింగ్ కానీ తలో 2 వికెట్లు తీసినప్పటికీ కూడా ఢిల్లీ బౌలర్లు చివర్లో రాణించారు, లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లు మొదట్లో రాణించారు. కాబట్టి ఓవరాల్ గా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అశుతోష్ శర్మ మరికొద్ది రోజులు అశుతోష్ శర్మ పేరు గుర్తుండేలాగా ఐపీఎల్ చరిత్రలో ఒక అసాధ్యమైన మ్యాచ్ ని సుసాధ్యం చేసి గెలిపించి మరొక చరిత్ర సృష్టించాలని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మనం చూసుకుంటే వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కంప్లీట్ గా 1 సైడ్ మ్యాచ్ ఎక్కడా కూడా జరగలేదు. నువ్వా నేనా అన్నట్లుగా మ్యాచ్ చివరి వరకు కొనసాగింది. ఈ మ్యాచ్ లో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో 1 పరుగు తేడాతో చివరికి విజయం ఢిల్లీ క్యాపిటల్స్ ని వరించింది. ఇది ఓవరాల్ గా ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ నెంబర్ 4 ఐపీఎల్ 2025 కంప్లీట్ రివ్యూ. ఓవరాల్ గా మనం చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ విజయంతో 4వ స్థానానికి ఎగిపాకింది. ఇక పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే మ్యాచ్ నెంబర్ 4 తర్వాత మొదటి స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంటే 2వ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనసాగుతుంది. 3వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగుతుంటే 4వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే కొనసాగుతుంది. ఇక మిగిలిన జట్లు మిగిలిన 5, 6, 7, 8, 9, 10 స్థానాల్లో అయితే కొనసాగుతున్నాయి. ఇక ఆరెంజ్ క్యాప్ విషయానికి వస్తే ఇషాన్ కిషాన్ 106 పరుగులతో మొదటి స్థానంలో కొనసాగుతుంటే పర్పుల్ క్యాప్ లో ఇటు నూర్ అహ్మద్ 4 వికెట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఇది ఓవరాల్ గా ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 4 లక్నో సూపర్ జైంట్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క కంప్లీట్ మ్యాచ్ రివ్యూ. మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.